నిన్ను ఎరుగున్నాడు, నీ హృదయ వేదన ఎరుగున్నాడు, ఆ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా ఎరిగే ఉన్నాడు. సమస్యకు పరిష్కారం నీకు తెలియకపోవచ్చు, ఒక్క దారి కూడా లేకుండా అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు. కానీ నీకు ఒక రహస్యం చెప్తాను, ఏంటో తెలుసా? నీకు ఒక్క దారి కూడా లేని సమయంలో దేవుడు నిన్ను బయటికి తేవటానికి 1000 దారులు ఉన్నాయి. యేసు నామములో హల్లెలూయా. ఆయన జ్ఞానము గల తండ్రి. కొంతమంది తండ్రులు కొడుకులు చెప్తారు, నానా ఇది ఎట్లా చేయాలి అర్థం కాదు, రే నేను చూసుకుంటా పారా. నువ్వు ఎట్లా చూస్తావు నానా, ఇది ఎట్లా డీల్ చేస్తావు? దానికి ఉండే ఐడియా మన దగ్గర ఉందమ్మా నువ్వు కదా అంటాడా తండ్రి. మన నాన్న అంతా నేను చూసుకుంటా పదా, నీకెందుకు, నేను చేస్తా కదా అని నిజంగానే సెట్ చేస్తాడు. ఎట్లనో మనకు అర్థం కాదు, ఆయనకుండే ఐడియాస్ ఆయనకుంటాయి. అలాగే ఆయనకుండే ఐడియాస్ ఆయనకున్నాయి. నిన్ను నీ పిల్లల్ని ఒక కొలికి ఎలా తేవాలో ఆయనకుండే ఐడియాస్ ఆయనకున్నాయి. నిన్ను ఒక శ్రేష్టమైన పాత్రగా ఎలా తీర్చిదిద్దుకోవాలో, నిన్ను ఎలా వాడుకోవాలో, ఏ విధంగా నిన్ను మహిమపరచాలో, నిన్ను వెలిగించాలో ఆయన గుండె ఐడియాస్ ఆయనకున్నాయి. ఎందుకంటే ఆయన జ్ఞానమునకు ఆధారమైన వాడు. జ్ఞానం అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మన నాన్న, మన దేవుడు, మన తండ్రి, మన పరలోక తండ్రి. ఆమేన్. చెప్పండి, 3 సంగతులు చెప్పా. మొట్టమొదటిది మీ నాన్న. 2 మీ నాన్న ప్రేమ గలవాడు, నువ్వే ఆయన ప్రపంచం, నువ్వే ఆయన లోకం. ఈ ప్రపంచంలో 1,000,000 మంది మనుషుల్లో నువ్వు ఒక్కడివి కావచ్చు, కానీ ఆయనకు మాత్రం నువ్వు ఒక్కడివే ప్రపంచం ఉన్నట్టున్నాడు ఆయన. నువ్వు పరిశీలించుకుంటే నీకే అర్థమైంది. ఏదో సమస్య వచ్చింది కూర్చొని ఏడుతున్నావు, అంటే ఆయన నీ మీద దృష్టి కలిగి ఉన్నాడా లేదంట అని చెప్తున్నాను నేను. ఆ బాకాలోంచి వినపడే వాక్యంలో నుంచో, లేకపోతే ఈ సెల్ ఫోన్లోంచే మెసేజ్ ద్వారానో ఏదో విధంగా ఆయన నీతో మాట్లాడతాడు. అలా నాతో మాట్లాడాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది అయితే మరీ స్పష్టంగా, చాలా క్లియర్గా వాళ్ళు ఏ ప్రాబ్లం అయితే ఆలోచించి ఏడుస్తూ ఉంటారో కరెక్ట్గా అదే పాయింట్ టచ్ చేస్తారు. ఆ మాట వస్తుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది, రోమాలు నిక్కరబుడుచుకుంటాయి. ఎందుకు తెలుసా? నా హృదయంలో నేను పడుతున్న ఆవేదన ఆయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యం. ఈరోజు నేను పాడిన పాటల్లో మీరు ఇంటికాడ ఉన్నప్పుడో, చర్చికి వచ్చేటప్పుడో, కూర్చున్నప్పుడో ఎవరో ఏదో ఆశించుంటారు, ఫలానా పాట అనబడితే బాగుండదు. ఈ వాక్యంలో, ఈ మెసేజ్లో ఏదో టైంలో నువ్వు అనుకున్న పాట టచ్ అయినప్పుడు నీకేమనిపించింది? నీ ఆంతర్యంలో ఉన్న ఆలోచన ఆయన పసిగట్టాడని అర్థమైందా లేదా నీకు? ఇలా ఎన్ని నిరూపణలో తమ్ముడో, చాలా సున్నితంగా ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. చాలా చాలా పరిశీలనాత్మకంగా మనతో ఉంటాడు. మన సొంత వాళ్ళు కూడా అంత పరిశీలనాత్మకంగా మనతో ఉండరు. మనం మాట్లాడితే వాళ్ళకి మ్యాటర్ అర్థమైద్ది, మనం మాట్లాడకపోయినా దేవుడికి అర్థమైద్ది. మనం ముభావంగా కూర్చుంటాం, ఇక ఇల్లు మొత్తం గుల్లైపోతుంటారు. ఏందట్టున్నా అందరూ అదే అడుగుతారు. యేసయ్య ఎప్పుడన్నట్టు అడిగాడా? నువ్వు ఎందుకు అలా ఉన్నావో, నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు అని తెలుసు. అదే మీ ఇంట్లో ఏం లేదు, ఇంటికి పోయినా కొంచెం మౌనంగా ఉండి చూడు. ఇంటికి పోయినాక సిస్టర్, ఇంటికి పోయినాక మౌనంగా ఉండి, ఏం మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా బిగుసుకొని ఉండు. ఇంట్లో ఏమంటావు తెలుసా? ఏమైంది? వాళ్ళకి తెలియదు ఏమైందో. పోయేటప్పుడు బాగానే పోయావుగా, ఏంది వచ్చేటప్పుడు ఏంది బిగ తీసుకుపోయి ఇచ్చావు? ఏం చెప్పాడింది అంటారా? వాళ్ళకి అర్థం కాదు నువ్వు ఎందుకు అట్టున్నావు. నేను చెప్పింది నిజంగా జరగకపోతే అప్పుడు పిచ్చ నవ్వు వచ్చింది నీకు. కానీ యేసయ్య ఏందట్టున్నావు, ఎందుకు అట్టున్నావు అనడు. ఆయన నీ హృదయాన్ని ఎరిగినవాడు, ఆయన జ్ఞానం గల తండ్రి.
నిన్ను ఎరుగున్నాడు, నీ హృదయ వేదన ఎరుగున్నాడు, దాని ఆ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా ఎరిగే ఉన్నాడు. అబ్బా, ఈ వాస్తవాలు మాట్లాడుకుంటే ఎంత హాయిగా ఉందో. దేవునికి స్తోత్రం. నిజమండి. మూడో విషయం చెప్తున్నాను, ఆయన జ్ఞానము గల తండ్రి. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీ అందే. ఆయన జ్ఞానం గల తండ్రి. సమస్యకు పరిష్కారం నీకు తెలియకపోవచ్చు, ఒక్క దారి కూడా లేకుండా అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు. కానీ నీకు ఒక రహస్యం చెప్తాను, ఏంటో తెలుసా? నీకు ఒక్క దారి కూడా లేని సమయంలో దేవుడు నిన్ను బయటికి తేవటానికి 1000 దారులు ఉన్నాయి. యేసు నామములో హల్లెలూయా. దేవుడు నిన్ను విడిపించడానికి, వెలుపలికి తేవడానికి దేవునికి 1000 దారులు ఉన్నాయి. దీన్ని నీవు నమ్మాలి. సమస్యను డీల్ చేయటం నా కష్టం కానీ నా తండ్రి కష్టమా? ఆయన చూసుకుంటాడులే అని నువ్వు విడవకపోతే ఆయన పట్టుకోలేడు. శామ్, కాస్త ఈ బైబిల్ చదివాయా? చదువయ్యా, చదువు. చూస్తాడేందండి చదవడు. చదువు. ఇట్టుంటే మన ప్రార్థన, ప్రభా నీకే అప్పచెబుతున్నా తండ్రి, ఇక నా అన్న చెప్పాడు ఇవ్వాలి, ఇక నేను ఇక అసలు ప్రభా స్తోత్రం, ఇక హల్లెలూయా అంతే, ఇక అప్పచెబుతున్నా ప్రభా, యేసునామములో అడుగుతున్నావు తండ్రి, ఆమేన్. ఊరి నువ్వు అప్పచెప్తానంటివి, ఆ కాసేపు చేతికిత్తి మళ్ళీ నువ్వే లాక్కుంటుంటివి. నువ్వు వదిలితే కదండి. ఇప్పుడు నేను వదిలాను, అదిగో పట్టుకున్నాడు లేదా? దేవుడు చేతికి పట్టుకోవాలంటే వదలాలి. ఇక్కడ విశ్వాసం పనిచేయాలి. నువ్వు వదులు, నువ్వు ఫ్రీగా ఉండు. విశ్వాసం గలదానిపై నువ్వు ధైర్యంగా, నిబ్బరంగా, విశ్వాసం గలవాడే నిబ్బరంగా, ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఆయన ఎంటర్ అవ్వకపోతే అప్పుడు అడుగు సీన్లోకి. అప్పుడు చూడు, నేను చెప్పింది నిజమో కాదు చూడు. మైండ్ పోయిద్ది నీకంతే. అది ఎలా డీల్ అయిద్దో నువ్వే చూడు. 3, 4వది, ఆయన బలవంతుడని నమ్ము, ఆయన శక్తివంతుడని నమ్ము. నువ్వు 4 నమ్మాలి. నంబర్ 1, దేవుడు ఉన్నవాడని నమ్మాలి. నంబర్ 2, ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమించువాడని నమ్మాలి. నంబర్ 3, ఆయన జ్ఞానము గలవాడు, దేన్నైనా డీల్ చేయగలవాడు, మంచి ఐడియాలజీ నీకు ఇవ్వగలవాడని నమ్మాలి. 4వది, ఏ స్థితి నుంచి అయినా నిన్ను విడిపించగల బలవంతుడని నమ్మాలి. ఆయనకు మించిన శక్తి ఏది లేదని నువ్వు నమ్మాలి. కొంతమంది దేవుని బలాన్ని తక్కువ అంచనా వేస్తారు. ఏంటి దేవుడు ఏమర్థమయ్యండి? పుడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పుడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలో భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలో భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. నా దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నా దేవుని బలం గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నా దేవుని ప్రేమ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నా దేవుని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నాకు చాలా ఇష్టం అది. ఎందుకంటే అవన్నీ వాస్తవాలు. ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడు!
తీసుకెళ్ళి శద్రకు మేషకు అభేద్నెగోలను అగ్నిలో వేస్తే విసిరిన వాళ్ళు చచ్చారు, వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. లోపల వేయబడ్డోళ్ళు, విసరబడ్డోళ్ళు అగ్నిలో బాగానే ఉన్నారు. బయట ఉండి విసిరిన వాళ్ళకి అగ్ని సెగలు, జస్ట్ అగ్ని కీలలు తగిలి అక్కడే తెచ్చారు. అప్పుడు మరి ఒడ్డునున్నోళ్ళు అగ్ని కీలలు తగిలి తెచ్చిన వాళ్ళు ఉంటే మరి లోపల పడ్డోళ్ళు మరి ఇంకా దారుణంగా బూడిది కావాలిగా. కానీ లోపల పడ్డ ముగ్గురు ఏం కాలేదు. బైబిల్లో ఏం రాసింది తెలుసా? వారి వస్త్రములు కూడా కాలలేదు, వారి వెంట్రుకలో ఒకటైనను కాలలేదు. అన్నిటిని దహించినది అగ్ని బలమైతే అగ్ని బలమును కూడా కట్టడి చేయగల బలము నా దేవుడిది. అగ్ని ఏడంతలై వదిలే పాడాలా? మీరే పాడమంటారా? అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను, అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడినే, అగ్ని బలము చల్లారినే శత్రు సమూహము అల్లాడినే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమండి, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాల కొలువైన యేసయ్యా, నాను అనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. దేవునికి స్తోత్రం. మరి చెప్పండి, అగ్ని బలం గొప్పదా, దేవుని బలం గొప్పదా? సింహాల బలం గొప్పదా, యేసయ్య బలం గొప్పదా? అగ్నిలో వేసారా? వేసిన వాళ్ళు ముగ్గురే, తర్వాత నలుగురు కనపడుతున్నారు. ఈ ఒడ్డున ఉన్నాడు అంటాడు, ఒరే మనం వేసింది ఎంతమంది అంటాడు రాజు. మనం వేసింది ముగ్గురిని సార్, పేర్లు రా, శద్రకు మేషకు అబేద్నెగో కదా. మరి ఏందిరా నాకు నలుగురు కనపడుతున్నారు. వాళ్ళు ఏందిరా తిరుగుతూ ఉన్నారు, ఏందిరా బూడిది కాలేదేంది? వాళ్ళ దేవుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు సార్. అవునా? అనవసరంగా ఆయనతో పెట్టుకున్నట్టున్నాం. ఇప్పుడు వేరే మార్గం లేదు, మర్యాదగా వాళ్ళని ఆహ్వానించండి సార్, అంతే. శద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా రాండి. నేను కానీ లోపల ఉన్నట్టయితే, నేను కానీ ఆడబట్టయితే మీరే రాండి మహారాజా అనేవాడు. మీరే రాండి మహారాజా. వాడు లోపలికి సత్తాడు, బూడిదైపోతాడు. రండి, బయటికి రండి అని రమ్మని పిలిచాడు. నా దేవుడి బలం నీకు తెలియదు, ఎంత గొప్ప బలమో ఆ బలం. అసలు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటేనే ఇది ఆయన బలం. చంచల మనస్కులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దగల బలం నా దేవుడిదే. చెవిటోడు థామస్ ఆల్వా ఎడిసన్, వినపడదు. నీ చెవిటి కొడుకు చెప్పలేక సత్తన్నా, నువ్వే చెప్పుకో చదువు అని ఇంటికి పంపించారు. ప్రార్థన చేసింది, తల్లి నేర్పుకుంది, పెద్దవాడయ్యాడు. తల్లి చెప్పింది. స్కూల్ మొత్తం పిచ్చోడు అన్నారు, స్కూల్ మొత్తం వెర్రోడు అన్నారు, మొద్దోడు అన్నారు.
కానీ వాళ్ళమ్మ దేవుని బట్టి ఏమని తెలుసా? నువ్వు మేధావివి అంది. దేన్ని బట్టి అందో తెలుసా? పిచ్చి వాళ్ళని కూడా, బలహీనులను కూడా గొప్పవారినిగా చేయగలవాడు నా దేవుడు. మూడు బారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు నా దేవుడు. మారా చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాడు నా దేవుడు. అలాంటి దేవుని భక్తురాలైన నేను నా బిడ్డని వాళ్ళన్నట్టు పిచ్చోడు, వెర్రోడు, సోదోడు, బలహీనుడు, పాపిష్టోడు అట్టంటాడు నేనెందుకంటానో? వాడు ప్రస్తుతం ఇలా ఉంటే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో వాడు ప్రపంచం మొత్తాన్ని వెలిగించి ఒక వెలుగవుతాడు. నా దేవుడు వాడిని అలా చేస్తాడో, నా కూతురుని అలా చేస్తాడు, నా కొడుకుని అలా చేస్తాడు. నా పిల్లల్ని ప్రయోజకులుగా నేను చేయలేకపోవచ్చు, నా దేవుని చేతికి వాళ్ళని అప్పచెప్పాను. వాళ్ళని నా దేవుడు అలా తీర్చిదిద్దుతాడో. అందుకు ఆయన బలవంతుడు, జ్ఞానవంతుడు, శక్తివంతుడు. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు చేస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఆశ నెరవేరిందా లేదా? ఈరోజు మనం ఇంటికి పోయి బల్బు వేసుకొని లైట్ వేసుకొని కూర్చుంటామంటే అది ఎవరు కనిపెట్టారో తెలుసా? ఆ బల్బు ఆమె కొడుకే కనిపెట్టాడు. ఆ పిచ్చోడు, ఆ వెర్రోడు, ఆ మొద్దోడు, ఆ చెవిటోడు అని స్కూల్లో అందరు ఎగతాళి చేసి పంపినటువంటి ఆ చిన్నవాడే పెరిగి పెద్దవాడై తల్లి చెప్పిన ఆలోచన ప్రకారం ప్రపంచ మేధావుల్లో ఒకడయ్యాడు. ఈరోజు లోకం మొత్తాన్ని వెలిగించే బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. మీకు తెలుసా, చాలా కాలం ఆయన జీవితాంతం పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు. ఆయన వాక్యాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు. ఆయన రైల్లో ప్రయాణం చేసిన బైబిల్ ఉంటుంది చేతిలో. నా పిల్లోడు మొద్దోడు, నా పిల్ల పిచ్చిది, వాళ్ళ జీవితాలు ఏంటో అని కొంతమంది తల్లిదండ్రులు ఏం ఏడిచినా ఏడుతారు. పిచ్చి మొహమా, నువ్వు వాళ్ళని బ్యాలెన్స్ చేయలేవు, నువ్వు వాళ్ళని సాధు చేయలేవు. దేవుడు కూడా చేయలేడా? దేవుని చేతికి అప్పచెప్పు మోకాళ్ళు నేను వదిలేసా తండ్రి, వాళ్ళ గురించి ఆలోచించను, దిగుళ్ళు పడినా, విచారపడినా నేను ఆలోచించను. నువ్వే చూసుకో నాన్న, నీ చేతికి అప్పగిస్తున్నా. నువ్వైతే నేను నీ పనిలో బిజీ అవుతా. నేను నీ రాజ్యమును, నీతిని వెతుకుటలో బిజీ అవుతా. నీ నామమును మహిమపరచుటలో, నీ రాజ్యమును నిర్మించుటలో, నీ చిత్తమును నెరవేర్చుటలో, నీ అధికారమును వ్యాపింపజేయుటలో, నిన్ను మహిమపరచుటలో నేను మనసు నిలుపుతా. ఇది మన డైలాగ్. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? మిగిలిన ఏం చేయాలి? నాన్నకే అప్పచెప్పాలి. మరి మనం ఏం చేయాలి? నాన్న నామమును ప్రచురపరచాలి, నాన్న రాజ్యమును విస్తరింపజేయాలి, నాన్న చిత్తమును నెరవేర్చాలి, నాన్నను మహిమ. నువ్వు వాటి మీద దృష్టి పెట్టు. నిజంగా నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఆయన నామాన్ని ఎలా మహిమపరచాలి అనేది ఆలోచించు. ఆయన రాజ్యాన్ని ఎలా కట్టాలి, ఇంకా 4 ప్రాంతాలకి సువార్తను ఎలా వ్యాపింపజేయాలి, ఒక మిషనరీ లాగా నేను ఏ ప్రాంతానికి వెళ్ళి దేవుని ప్రచురపరచాలి, 4 ఆత్మల్ని ఎలా క్రీస్తు కొరకు సంపాదించాలి, 4 జీవితాలను ఎలా కట్టాలి, సమాజంలో 10 మందిని ఎలా బాగు చేయాలి, వాళ్ళ బ్రతుకులను ఎలా చక్కదిద్దాలి, వాళ్ళ కోసం నేను ఏం త్యాగం చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థించుట, ప్రకటించుట, పరిచర్య చేయుట, ప్రేమ చూపుట, ఆ పని యందు దృష్టి శ్రద్ధ నీవు నిలపగలిగితే, నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు అధోస్థితిలో ఉండొచ్చు, నీ పిల్లలు అధోస్థితిలో ఉండొచ్చు, కానీ ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. ఒక రోజు వచ్చింది, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీ పిల్లల తలలు కూడా పైకెత్తుతాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా స్పష్టంగా నీకు పుట్టిన వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, అక్క, గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరి చేతి కింద ఉన్నారు? మా నాన్న చేతి కింద ఉన్నాను. అది నువ్వు చూడాల్సింది నాన్న చెప్పిన పనులు చూడటమే. నువ్వు నీ పనులన్నీ ఆయన చూసుకుంటా. ఎంతమందికి విశ్వాసం ఉంది? నేనైతే ఇంకా అదే మైండ్లోకి వెళ్ళా. ఇప్పుడైనా సరే ఖాళీ దొరికిందనుకో, ఆయనతో మాట్లాడుకోవాలని ఆశపడతా. ఏకాంతంగా పోయి కూర్చొని ఆయనతో మాట్లాడతాను. ఏదో ప్రార్థన అంటే అది ఇబ్బందిగా అనిపించేది, కానీ మా నాన్నతో మాట్లాడుకోవడానికి ఏమై రాగం, ఎప్పుడెప్పుడు వచ్చిందా టైం అని పరిగెత్తుతా. ప్రార్థన
అంటే అదొక ఆచారం అనుకుంటావేమో. ప్రార్థన అంటే నాన్నతో మాట్లాడే విధానం. నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవటం ఎంత ఇష్టం. మాట్లాడాలి. వెళ్ళి కూడా ఏం అడగాలి తెలుసా? నానా అప్పులు అనకూడదు, నానా తెప్పలు అనకూడదు, నానా ఆత్మలు అనాలి. నానా నీ నామం మహింపరచబడాలి, నానా నానా నీ అధికారం అంతటా వ్యాపించాలి, నానా నానా నీ రాజ్యం విస్తరించాలి, నానా నేను అది చూడాలి. ప్రజలంతా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు, నానా నీ రాజ్యం కిందికి రావాలి, నానా. నేను ఎలాగైతే ఫ్రీగా స్వేచ్ఛగా నిన్ను సేవించుకుంటున్నానో పాపం చాలా మంది బిడ్డలకి ఇది తెలియదు నాన్న. నీ ప్రేమ తెలియదు నాన్న, నీ త్యాగం తెలియదు నాన్న. వాళ్ళ దగ్గరికి నన్ను పంపించు, నాకంటే ముందు నువ్వు ఉండు. వాళ్ళని దర్శించు నాన్న, ప్రజల్ని దర్శించు నాన్న.